డ్రెస్ అయితే వేసేసుకుంది చూసారు కదా. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా కుర్లు ఇస్తాం కదా, కుర్లు ఇచ్చే దగ్గరికి వెళ్ళిపోయాము. నా హెయిర్ అయితే తీసేస్తున్నారు. ఇంకా అలా అని కాదు, ఇంకా బాధపడకూడదు ఎందుకంటే దేవుడికి ఇస్తున్నాం కాబట్టి. ఇంకా ఎప్పటి నుంచో అనుకున్న తర్వాత మేము ఇప్పుడు కుదిరిందనమాట. ఇంకా సడన్గా అంటే హెయిర్ ఇవ్వాలి అని అనుకునేది మాత్రం సడన్గా అనుకునేది. తిరుపతి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకున్నాము, వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదా. దీనికి కూడా లైన్లో ఉండాలి, చాలాసేపు ఉన్నాము. ఇక నాది అయిపోయింది, ఇంకా బాబు కోసం అంటే మా వారిది కూడా అయిపోయింది. బాబు కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇద్దరం ఉండాలి కదా, లేకపోతే చేయనివ్వడని చెప్పేసి. మా వారిది నాది అయిపోయింది. వీడు చూసారు కదా, పాపం నిద్ర వస్తుంది వాడికి. హెయిర్ తీస్తుంటే ఇబ్బంది పెట్టేస్తాడేమో అని చెప్పేసి ఇంకా కొంచెం ప్యాంపర్ చేస్తున్నారు. ఇంకా అప్పటికే ఏడ్చాడు బాగా. ఫైనల్గా మా వాడిది కూడా అయిపోయింది. ఇంకా 3 గుండ్లు కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ తలనీలాలు అన్నీ ఇచ్చేసాక మొత్తం ఇంకా మళ్ళీ ఉండాల్సిన ట్రైన్ అయితే లేదు. అందుకని కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము. చూసారు కదా మేము గుండెలతో ఎలా ఉన్నామో, చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. బాబుకైతే చాలాసార్లు చేసాం. ఇంకా జెంట్స్ అయితే కొంచెం ఫ్రీక్వెంట్గా చేసుకుంటారు కదా, కానీ నేనైతే ఎప్పుడు చేయించుకోలేదు. నాకైతే అదలా అనిపించింది చూడటానికి. ఇంకా ట్రైన్ ఎలాగో మిస్ అయిపోయాం కదా, ఇంకా బస్కైనా స్లీపర్కి చేయించుకుందాం అని చెప్పేసి రిజర్వేషన్ చేయించుకుందామని ఇంకా 9:30కి ఏమో అని చెప్పారు మేము కనుక్కుంటే. అందుకని రెస్టారెంట్ కదా, ఇక్కడ కొంచెం అయితే నిద్రపోయాము. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ అక్షరాభ్యాసం చేయించేస్తాం బాబుకి. ఆ తర్వాత అక్షరాభ్యాసం అయితే వాడికి కూడా స్కూల్ జాయిన్ చేయొచ్చు కదా తొందరగా అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే రూమ్ చాలా బాగుంది, ఇక్కడ క్లైమేట్ కూడా బాగుంది. అంత వేడిగా అనిపించలేదు, సమ్మర్లా అనిపించలేదు. ఇంకేదో అంటే సమ్మర్ కదా ఇంకెంత వేడిగా ఉంటుందో ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ నాకు గుండు చూసి భయపడుతున్నారా? నాకైతే ఫస్ట్ టైము. నేను ఎప్పుడు ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము. అక్కడ ఏమేమి అవసరం అవుతాయో అన్నీ తీసుకొని అయితే ఇక్కడికి వచ్చేసాము. అక్కడ చూపించారన్నమాట మనకి అక్షరాభ్యాసంకి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్తున్నా. ఇక్కడ లోపల కూడా ఫోన్ అలౌ చేయరంట. అమ్మవారిని చూపిద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ కూడా అవ్వదు. ఇంకా మేము ఫస్ట్గా అక్షరాభ్యాసం కూడా తొందరగానే చేసేస్తారంట, ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక ½ an hour కూడా పట్టదు. అక్షరాభ్యాసం అయితే అయిపోయింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము వచ్చేసాము, రూమ్ కూడా వచ్చి భోజనం చేసేసాము. ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఇక్కడ బాగా వేడిగా కూడా ఉంది. ఇక్కడ భోజనం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి. ఫైనల్గా మాకు ఇక్కడ తిరుపతి దర్శనం ఏదోలా అలా అయ్యింది. ఇంకా అడ్వెంచర్ లాగా ముగిసింది, అది అయిపోయింది. అలాగే అక్షరాభ్యాసం కూడా అయిపోయింది కదా. మేము భోజనం అయితే చేసేసి మధ్యాహ్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా మా పాప అంటే బాబుని ఇలా బ్యాగ్ పైన పెట్టుకొని అటు అంటే తిరుపతి వచ్చేటప్పుడు అలా తెచ్చారని చెప్పేసి నాకు కూడా కావాలంటే రిటర్న్లో తీసుకెళ్తా అని చెప్పారు వాళ్ళ డాడీ. అలాగే ఇప్పుడు రిటర్న్లో అలాగే తీసుకెళ్ళమని చెప్పి ఏడుస్తుంది. ఇక్కడ చూసారు కదా వాళ్ళు ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే చేశారు. ఇక్కడ జర్నీలో మేము ఎంత స్ట్రెయిన్ అయ్యాం, కానీ వీళ్ళు ఇలా చేస్తుంటే చాలా సరదాగా అనిపించింది. మా వాడు ఏదో చేస్తుంటే మా పాప డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా వాడు సిగ్గు అనిపించి వాడు ఫేస్ దాచేస్తున్నాడు. ఇప్పుడు మా పాప చూపిస్తుంది, చూసారు కదా వాడు ఎలా చేశాడని చూపిస్తుంది. అంటే ఇక్కడ ఒక మంకీ వచ్చింది, మంకీ ఎలా చేసిందని చూపిస్తుంది. అంతే అండి, వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.